ఇప్పుడు సత్యం గోల్మాల్ పై మీ రెస్పాన్స్ ఏంటి? అంటే అసలు ఆల్రెడీ ఇప్పటికే మీరు అది కరెక్ట్ కాదంటున్నారు, దాని మీద మీరు చెప్పండి. అది చాలా హార్ట్ బ్రేకింగ్ ఇష్యూ అండి. 53,000 మంది ఉద్యోగులు సడన్ గా 130 రూపాయలు ఉన్న స్టాక్ 12 రూపాయలు అవ్వడం, 53,000 మంది ఉద్యోగాలు లేకపోవడం. నేను ఇప్పుడు మీరు సత్యం కంప్యూటర్స్ లో వర్క్ చేస్తున్నారా? లాస్ట్ వీక్ ఇదే చెప్పాను. టోటల్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేస్తున్నాను. హార్ట్ బ్రేకింగ్ న్యూస్. రాజకీయ కుట్ర ఎంత జరిగింది, ఎందుకు సత్యం కంప్యూటర్స్ ఇవాళ అయింది, ఏ విధంగా ఆ సత్యం కంప్యూటర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా 1000 మంది ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, మేము నాకున్న సిఇఓస్ ని పెట్టి సత్యం కంప్యూటర్స్ ని మళ్ళీ ఎలా రిస్టోర్ చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా ఉంది. ఈ రాజకీయ నాయకులందరూ మీకు చెప్పనవసరం లేదు, నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అవినీతి పరులు, దోచుకునేవారు. విజయనగరంలో ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నాడు, కోటి రూపాయలు లేనివాడు ఇప్పుడు 1000 కోట్లు ఆస్తుందని విజయనగరం అంతా నిన్న ఈ రోజు లీడర్స్ వచ్చి చెప్తున్నారు. హార్ట్ బ్రేకింగ్. 1000 కోట్లు సంపాదించి నేను గుడిసెలో అమెరికాలో ఉంటుంటే దుంపల బడిలో నా 3 పిల్లల్ని చదివించి 3 లక్షల రూపాయలు వేస్ట్ చేయడం ఎందుకని 3 లక్షలతో ఈ విజయనగరం జిల్లాలో 2-3 లక్షలు ఖర్చు పెట్టి నేను అనాథాశ్రయం నడుపుతుంటే ఎలాగ మనసు ఒప్పుతుంది దానికి 1000 కోట్లు దోచుకోవడానికి? ఈ సత్యం కంప్యూటర్స్ కొలాప్స్ అవడానికి కారణం నాకు తెలిసింది. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను, ఒక ఛానల్లోనే కాకుండా అన్ని ఛానల్ ఇన్వైట్ చేసి వీలైతే మంగళవారం గాని బుధవారం గాని మీకు ఉద్యోగాలు ప్రొటెక్ట్ చేయడానికి మీకు అదే ఐసీసీ బ్యాంకులు గాని ఏ బ్యాంకులు కూడా ఈ ఎంప్లాయీస్ ని ప్రెషర్ చేయకండి. ఆ రోజు మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు వీలైతే కంప్యూటర్స్ మీ ఎంప్లాయీస్ ఉండండి, లీడర్షిప్ ఉండండి, యూనియన్ లీడర్స్ ఉండండి. టైం చేంజ్ అయితే మీకు మేము ఇన్ఫార్మ్ చేస్తాను. నేను వస్తున్నాను హైదరాబాద్. ఏ విధంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని హార్ట్ బ్రేకింగ్ న్యూస్. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరే కాదు, ఇంకా చాలా కంపెనీలు ఇట్లా ఉన్నాయి. చాలా పొలిటికల్ ప్రెషర్ వస్తుంది, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, లక్షల మంది నిరుద్యోగులు అయిపోతారు. అవినీతి ఆకాశాన్ని అంటుకుంది. కలిసి పనిచేయాలి మనం. నేను మిమ్మల్ని కోరింది ఏంటంటే, ఇప్పుడు ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారు, కూర్చోకండి. మీరు 10 లక్షల మంది వాచ్ చేస్తున్నారా? 10 మందికి చెప్పండి. 1 కోటి మంది నెక్స్ట్ సండే 7:30కి వాచ్ చేస్తారు. ఒక 50 లక్షల మంది వాచ్ చేస్తున్నారో 100 మందికి చెప్పండి, 10 మందికి చెప్పండి. ఎన్ఆర్ఐస్ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రం రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. మీరు ఎమ్మెల్యేలు కండి, మీరు ఎంపీలు కండి. ఒకటి మాత్రం ఖాయం, పొలిటికల్ ఎఫిలియేషన్ స్ట్రాటజీ. కాంగ్రెస్ టీడీపీతో కలరు, కాంగ్రెస్ చిరంజీవి కలరు, టీడీపీ చిరంజీవి కలరు. ఈ 3 పార్టీలు 20,000 ఒక పార్టీకి, కొత్త పార్టీకి 30,000 టీడీపీకి, 35,000 కాంగ్రెస్ కి వస్తే మనకి ఇప్పుడు 72 సీట్లలో 50,000 ఓట్ బ్యాంక్, 24% ఓట్ బ్యాంక్ వచ్చింది ఆల్రెడీ. రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతిని పూర్తిగా అదుపు చేసి ప్రజలకు మంచి పాలన అందించాలంటే ప్రజాశాంతి పార్టీలో చేరి తమనందరినీ కూడా ఆశీర్వదించమని డాక్టర్ కేఏ పాల్ గారు కోరుతున్నారు.